డిప్రెషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిడి, వీటన్నిటి నుంచి మనం ఫ్రీ కావాలంటే దానికి ఒకటే మందు మెడిటేషన్ అన్నమాట. ఆ మెడిటేషన్ ఇక్కడ ఉచితంగా ఇక్కడ ప్రతిరోజు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన మనస్సులో వచ్చేటువంటి అతి ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ కావచ్చు, వేస్ట్ థాట్స్ కావచ్చు, వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ భగవంతుడే స్వయంగా పరమ శిక్షకుడిగా అయి శ్రేష్టమైన ఆలోచనలు చేసేటువంటి విధానం నేర్పిస్తారు. ఓం శాంతి, ఓం శాంతి. ఆత్మధర్మము శాంతి. ఎప్పుడైతే పరధర్మలోకి వస్తామో అప్పుడు అశాంతి అనేది కలుగుతుంది. పర అంటే అది నాది కాదు, పరాయిది అంటే ఈ దేహం అనేది నాది కాదు. నాది వస్తు ఏది ఆత్మ. కానీ అసలైంది మనం అర్థం చేసుకోకుండా అది నేను నాది అనే దేహ భ్రాంతిలో మనం వచ్చేసాము. కనుక ఈరోజుటి ప్రపంచ యొక్క పతనం ఎంతగా దుఃఖితులు, అశాంతులు, అనేక రోగాలతో సతమతమవుతున్నారు. అందుకోసమే ఈరోజునగా ఈ ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ ఈరోజు డాక్టర్స్లు వచ్చారు. వారు చెకప్ చేస్తూ మరి ఈసీజీ కావచ్చు, బ్లడ్ టెస్ట్ కావచ్చు, వగరా ఇవన్నీ చేస్తూ ఫ్రీ మెడిసిన్ కూడా ఇస్తున్నారు. అనేక ఆత్మలు వచ్చారు, భగవంతుని పిల్లలు అంటే పేషెంట్ అని చెప్పడం జరుగుతుంది. వాడిని అంటే స్థూలమైన భలే ఈ శరీరానికి జబ్బు ఉండొచ్చు, కానీ అయితే నిజమైనటువంటి అంటే శరీరానికి ఎలాగొచ్చింది అంటే శరీరము మరియు ఆత్మ రెండు కలిసి ఉండే కారణంగా అంటే రెండిటికీ సంబంధం ఉంటుంది. అంటే ఈ శరీరము ద్వారా ఆత్మ చేయిస్తుంది, చేసేది ఆత్మ. ఈ శరీరం ద్వారా మనం కర్మేంద్రియాల ద్వారా పనులు చేస్తున్నాం. చూడటం కావచ్చు, చెవుల ద్వారా వినేది కావచ్చు, చేతుల ద్వారా పనులు చేయటం కావచ్చు. కాబట్టి ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ శరీరం ద్వారా ఆత్మ చేయిస్తుంది, ఈ శరీరం ద్వారా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ ఇది ఆత్మ ఉన్నతి కోసం, ఇది ఆధ్యాత్మిక చింతన చాలా చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఏ జన్మలో ఏ లెక్కాచారమో ఏ పాపం చేశామో అని అంటుంటాం, కానీ నిజమైనటువంటి ఈ పాప కర్మాలు, ఈ దుఃఖి అశాంతి అలజడి నుంచి, ఆందోళన నుంచి మనం ముక్తులు కావాలి అంటే ఈ రాజయోగ మెడిటేషన్ ప్రతి మనిషికి చాలా అవసరమని ఇప్పుడు అనిపిస్తున్నది. కనుక మీరందరూ కూడా ఈ యొక్క ఆత్మిక బంధుమిత్రులే మీరందరూ రండి. ఈ యొక్క ఈశ్వరి విశ్వవిద్యాలయానికి వచ్చి తమరు కూడా ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ ఏదైతే ఉందో మెడికల్ క్యాంప్, దీన్ని మీరు అటెండ్ అయ్యి అంటే మెడిసిన్ భలే తీసుకోండి శరీరానికి, దాంతో ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ యొక్క జ్ఞాన యోగ సాధన చేసినట్లయితే మీ జీవితం సదా సుఖమైన జీవితం, ఆరోగ్యంగా శాంతపూర్వకంగా నెమ్మదికరమైన జీవితాన్ని జీవించే కళను ఇక్కడ నేర్చుకోవచ్చు అని మీ అందరినీ కూడా ఈరోజు ఆహ్వానం పలుకుతున్నాను. ఓకే. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ ఆదివారము జనవరి 25, 2026 ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం అలాగే శ్రీ శ్రీనివాస హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో సహకారంతో ఈరోజు కడప పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కడప పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆరోగ్యం కోసం ఇక్కడ బ్రహ్మకుమారీస్ వారు మరియు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గౌరీ గారు, వీరు గుండె వైద్య నిపుణులు, అలాగే ఊపిరితిత్తు వైద్య నిపుణులు, అలాగే వైన శ్రీనివాసరావు గారు, వారు మూత్రపిండ వ్యాధుల నిపుణులు, అలాగే డాక్టర్ సురేష్ గారు, వీరన్నమాట జనరల్ మెడిసిన్. వీరందరూ కూడా డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉచితంగా ఈసీజీ, బీపీ, షుగర్ ఇలాంటి అనేక రకాలైన టెస్టులను కూడా ఉచితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నారు. అలాగే బ్రహ్మకుమారీస్లో ఇక్కడ నేర్పించేటువంటి రాజయోగ మెడిటేషన్ ద్వారా మనసుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకు ఇక్కడ నివారణ మందు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిటేషన్ ద్వారా మానసికంగా మనకు వచ్చేటువంటి అనేక రకాలైన టెన్షన్స్, డిప్రెషన్, అలాగే మానసిక భయము, చింత, అలాగే ఎక్కువ ఆలోచనలు చేయడము, నిద్ర రాకపోవడం, ఇలాంటి మానసిక రోగాలకు ఇక్కడ బ్రహ్మకుమారీస్లో నేర్పించేటువంటి
రాజయోగ మెడిటేషన్ యొక్క ట్రైనింగ్ ద్వారా ఈ మానసిక రోగాల నుంచి ముక్తి సంపాదించవచ్చు. అలాగే జీవితంలో సంపూర్ణమైనటువంటి సుఖము, శాంతి, ఆనందంతో కూడినటువంటి లైఫ్ని పొందొచ్చు అన్నమాట. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మానసిక ఆరోగ్యం అలాగే శారీరక ఆరోగ్యం రెండు కూడా మీరు సంపాదించుకోవచ్చు. ప్రస్తుత జీవితంలో మనిషికి ఉన్నటువంటి దుఃఖం, అశాంతి నుంచి ముక్తి కావాలంటే ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం అన్నమాట. మనిషి తన్ను తాను తెలుసుకోవాలి, సెల్ఫ్ రియలైజ్ కావాలి. ఇక్కడ బ్రహ్మకుమారీస్లో ముఖ్యంగా ఆత్మజ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. మనుషులందరూ శరీరం తన్ను తాను దేహం అనుకుంటారు, కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు మీరు శరీరం కాదు, మీరు ఒక అవినాశి ఆత్మ. ఆ ఆత్మకి కూడా మనం ప్రతిరోజు మంచి ఫుడ్ ఇవ్వాలి, దానికి కూడా మంచి మెడిసిన్ కావాలి. అదే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అలాగే ఆధ్యాత్మిక రాజయోగం. కనుక మీరందరూ కూడా ఈ భగవంతుడే స్వయంగా నేర్పిస్తున్నటువంటి ఈ సత్యమైన గీతా జ్ఞానం అలాగే రాజయోగం యొక్క శిక్షణ తప్పకుండా వచ్చి తీసుకుంటారని, మీ జీవితాలు సుఖశాంతులతో సంపన్నంగా చేసుకుంటారని ఆశిస్తున్నా. మరి ఈ యొక్క క్యాంప్లో ముఖ్యంగా మన యొక్క ఈ కడప జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి రాజయోగిని గీతా అక్కయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతుందన్నమాట. కాబట్టి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.